నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్ ప్రసాద్ కంచర్ల గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. అంటే రోబోటిక్స్ ఎంత వరకు అన్నదంటే ఒక మనిషి బ్రెయిన్ ఆలోచించేంత అంటే ఒక సర్జన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆలోచించి చేస్తూ ఉంటారు ఎంత వరకు ఏంటని. ఈ రోబోటిక్ పద్ధతిలో కూడా సేమ్ అలా రిజల్ట్ వస్తుంది అంటారా? ఇంకా బెస్ట్ గా వస్తుందా? ఇది ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇది కంప్లీట్లీ రోబోటిక్ కాదు. అంటే సర్జన్ ఆపరేషన్ థియేటర్ బయట ఉండి రోబోట్ ఆపరేషన్ చేయదు. అదేంటంటే అలాగ అనుకోకూడదు. ఇది ఒక సర్జన్ అంటే నేను ఉన్నాను, నా చేతి పనితనానికి సహాయం చేయూత. అంటే నేను చేసే పని కరెక్ట్ గా ఉందా లేదా, దాని నుంచి ఆర్మ్స్ ఉంటాయి, అంటే అది కూడా ఒక చెయ్యి అందిస్తుంది మనకి. సో ఆ మెడికల్ కట్స్ అంటే మోకాలు మార్పిడి అనుకోండి, ఆ బోన్ కట్ ప్రిసైజ్ గా మనం 1 mm అంటే 1 mm కట్ చేయడానికి, 2 mm అంటే 2 mm కట్ చేయడానికి అది కరెక్ట్ గా చేస్తూ ఉంటది, మన చేత చేయిస్తూ ఉంటది. సో ఏంటంటే ఆ ఖచ్చితత్వం, యాక్యురేట్ గా బోన్ కట్స్ ఉన్నాయి, యాక్యురేట్ గా మనం ఆ ఇంప్లాంట్ ని అమర్చగలిగాం అనుకోండి, పేషెంట్ కి ఏంటంటే ఇంకా మెరుగైన ఫలితం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ రీప్లేసింగ్ ఎ డాక్టర్. అంటే ప్రస్తుతానికి డాక్టర్ని పక్కకు తోసేసి రాబోట్ చేయటం కాదు. డాక్టర్ మేధస్సుకు కానీ, డాక్టర్ యొక్క సానుభూతికి, అంటే డాక్టర్ యొక్క వ్యక్తిత్వానికి, లేకపోతే వాళ్ళ యొక్క పనితనానికి అది హెల్ప్ చేస్తూ ఉంటది. ఈ టెక్నాలజీతో పేషెంట్స్ కి ఏంటంటే మనం ఇంకా మెరుగైన ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మోకాళ్ళ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం అవుతుంది అంటారా? ఏ ఏ పరిస్థితుల్లో అవసరం అవుతుంది అసలు ఇది చాలా అంటే ఒక భయపడే విధంగా క్వశ్చన్ ఉంది. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి, మోకాలు అరుగుదల అందరికీ సర్జరీలు అవసరం లేదు. ఇవాళ ఓపీలో ఉదాహరణ 100 మందిని మోకాళ్ళ నొప్పులతో చూస్తే 95 మందికి పైగా ఆపరేషన్లు అవసరమే ఉండవు. ఏదో ఒక 5 మందికి మోకాళ్ళు ఆపరేషన్ అనేది అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణకు మోకాలు మార్పిడి ఆపరేషన్ అనుకోండి, నేను జనరల్లీ ఏంటంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి మాకు. వాళ్ళ ఏజ్ 55 కన్నా దాటి ఉండాలా, వాళ్ళ మోకాళ్ళ అరుగుదల కానీ నొప్పి కానీ ఒక 6 నెలలు పైగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండాలా, వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నామండి అని అనుకుంటా ఉండాలి, రోజు పెయిన్ కిల్లర్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అని ఉండాలి. సో అలాగే స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటే మాత్రమే మనం ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ వెళ్తాం. కానీ ఎవరు పడితే వాళ్ళకి ఎక్స్రేలోను లేదంటే వాళ్ళ కంప్లైంట్లు చెప్తున్నారని చెప్పి వెళ్ళమండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం రోబోటిక్స్ ద్వారా కొంచెం సర్జరీకి యూజ్ అవుతుంది అని చెప్పి. అంటే ఆ సర్జరీకి అంటే రోబోటిక్ కూడా యూజ్ చేయడానికి మీకు మినిమం ఏజ్ అంటూ ఉండాలా పేషెంట్ కి, లేకపోతే నార్మల్ అందరి పేషెంట్లు చూసేటప్పుడు కూడా ఈ రోబోటిక్ ని కూడా మీరు యూజ్ చేసుకుంటారా? యాక్చువల్లీ ఈ రోబోటిక్ టెక్నాలజీతో నార్మల్ సాధారణంగా మనం మోకాళ్ళ మార్పిడి చేసే ఆపరేషన్ లో అందరికీ కూడా రోబోటిక్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. పేషెంట్ యొక్క అఫోర్డబిలిటీ, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఆ సాధారణంగా చేసే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కి రోబోటిక్ టెక్నాలజీతో చేసేదానికి కొంచెం మనకి ఖర్చులో వ్యత్యాసం అనేది ఉన్నది. కొంత ఇన్సూరెన్స్ కవరేజ్, బీమా పథకాలు వాటి యొక్క కవరేజ్ లో కూడా కొంచెం తేడా ఉంది. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా అది అప్లికబుల్. కానీ పేషెంట్ యొక్క కన్సెంట్ బట్టి మనం ప్రొసీడ్ అవుతాం, అంటే వాళ్ళు ఒప్పుకున్న దాన్ని లేదు అనే దాన్ని బట్టి. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు అన్ని సక్సెస్ అవుతాయి అంటారా, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి అంటారా? ఈ ఫెయిల్యూర్ అనే పదానికి అది ఒక చాలా బ్రాడ్, అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఏ విధంగా ఫెయిల్యూర్ అనేది జనరల్లీ మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఒక 1 in 100 100 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు కానీ 100 తొంటికీలు మార్పిడి చేసినప్పుడు 1 in 100 అనేది ఇన్ఫెక్షన్ వల్ల అయినా కావచ్చు, లేదంటే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయినా కావచ్చు, ఏదన్నా ఉంటది, అది సహజమే. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటంటే దాన్ని కూడా మనం ఆ ప్రతికూలతను కూడా మనం అధిగమించవచ్చు, మంచి ఫలితం ఇవ్వచ్చు. హిప్ రీప్లేస్మెంట్ సంబంధించి సర్జరీ ఎవరికి అవసరం అవుతుంది అంటారు? ఈ మధ్య కాలంలో ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది. కోవిడ్ తర్వాత మనం చూస్తున్నామండి, ఈ చాలా మందికి ఆ టైంలో వాడిన స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళ ఏంటంటే వాళ్ళకి రక్త ప్రసారం అనేది తగ్గి, ఈ హిప్ జాయింట్ బాల్ లో రక్త ప్రసారం తగ్గి ఏవిఎన్ సమస్యతో చాలా మంది వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో వస్తుంటే మందులతో వాళ్ళకి సరిపోతుంది, కాకపోతే వీళ్ళు ఏంటంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 లో వస్తున్నారు.
యంగ్ ఏజ్ గ్రూప్ లోనే వస్తున్నారు, అంటే చిన్న వయస్కుల వాళ్ళలోనే వచ్చేస్తున్నారు. 30-40 ఏళ్ల వయసులో వాళ్ళు, నా వయసులో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే చేయాల్సిన అవసరం వస్తుంది హిప్ రీప్లేస్మెంట్లు. ఇదివరకు రోజుల్లో అయితే పాశ్చాత్య దేశాల్లోనే ఈ హిప్ ఆర్థరైటిస్ అనేది చూసేవాళ్ళం. వెస్టర్న్ సొసైటీలో తొంటి ఎముకలో అరుగుదల అనేది చూసేవాళ్ళం. బట్ ఇండియాలో కూడా ఇప్పుడు ఇది చాలా ప్రబలంగా ఉన్నది. అండ్ ఈ కరోనా తర్వాత హిప్ ఏవియన్ సమస్యతో వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ మనం హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మీరు ఒక పదం వాడినప్పుడు నిజంగానే కరోనా తర్వాత మనిషికి పెయిన్స్ ఎక్కువైపోయినాయి. ఈ మోకాల నొప్పులు లేదంటే పాదాల దగ్గర నొప్పులు. ఎందువల్ల అంటారంటే అప్పుడు ఎఫెక్ట్ ఏమన్నా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. అప్పుడు వాడిన డోసెస్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, వాడిన మెడిసిన్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, బట్ దానికి ఏమన్నా లింక్ అయిందంటారా? అంటే డైరెక్ట్ గా కోవిడ్ తో రిలేషన్ అయితే ప్రస్తుతానికి అయితే ప్రూవ్ అవ్వలేదండి. జాయింట్ పెయిన్స్, బట్ ఆ తర్వాత నుంచి జనం ఎక్కువగా పెయిన్స్ మాత్రం చెప్తున్నారు. మల్టీఫాక్టోరియల్, అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటది. అంటే ఈ కరోనా టైంలో జనాలందరూ ఇళ్లలో ఉండటం వల్ల కొంత మనకి విటమిన్ డి లోపం, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవటం, ఫుడ్ ఏది పడితే అది తినటం, అంటే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్లు ఎక్కువ తినటం, శారీరక శ్రమ లేకపోవటం, దీని తర్వాత వ్యాక్సిన్ లో కూడా కోవిషీల్డ్, కోవాక్సిన్, కొంతమంది కోవిషీల్డ్ తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసాము. సో అప్పుడు వాడిన స్టెరాయిడ్ మెడిసిన్స్. సో ఇలా మల్టీఫాక్టోరియల్, అంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి ఇది. డెఫినెట్లీ కోవిడ్ తర్వాత మేము ఈ చూస్తున్నాం. అండ్ రెండోది ఏంటంటే కొంతమందిలో ఈ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ ఇమ్యూనిటీ, అంటే మన రోగ నిరోధక శక్తే, అంటే మన రక్షణ వ్యవస్థే ఈ కోవిడ్ లో ఏమైందంటే ఒక్కొక్కసారి హైపర్ యాక్టివ్ అయిపోయింది. కొంతవరకే యాక్టివ్ అవ్వాలి, అది హైపర్ యాక్టివ్ అయిపోయేటప్పటికి మన శరీరం మీద దాడి చేయడం మొదలు పెట్టింది. సో ఆ రియాక్టివ్ ఆర్థరైటిస్ టైప్ లో కూడా పేషెంట్ చాలా మంది చూస్తున్నాం. ఇది వాస్తవమే, కాకపోతే డైరెక్ట్ గా కోవిడ్ కి రిలేషన్ అయితే లేదండి. ఈ సర్జరీలు చేయించుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? జాయింట్ రీప్లేస్మెంట్ కావచ్చు, ఇప్పుడు సర్జరీకి సంబంధించి అదే అనుకున్నాం కదమ్మా, ఒక 1 in 100 అనేది నేచురల్ పాసిబిలిటీ అంతే అది. కాబట్టి దాన్ని కూడా అధిగమించడానికి వీ హ్యావ్ ప్రెజెంట్ టెక్నాలజీస్ టు ఓవర్కమ్ ఇట్. దట్స్ నాట్ ఎ వర్రీ. ఓకే, కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కువగా నడుస్తూ ఉన్నా లేదంటే ఎక్కువ రన్నింగ్, వాకింగ్, జాగింగ్ చేస్తున్న వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయని చెప్పి. కానీ గతంలో చూసుకుంటే అలాగే వర్క్ చేసేవారు, వాళ్ళకి ఎలాంటి పెయిన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కాస్త దూరం నడిస్తేనే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అని, నడవద్దు, రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు కదా, ఇది కరెక్టే అంటారు? అట్లా కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. అది అంటే ఇప్పుడు నడవటం ఆపేయండి, ఇప్పుడు ఇది ఒక చాలా అపోహ ఉందండి. ఎక్కువ నడిస్తే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, ఆరిగిపోతాయి. అది అసలు కంప్లీట్ మిత్ అండి. అసలు మనిషి మనం జన్మించిన తర్వాత కానీ మనం ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ చూసుకుంటే నడుస్తూ ఉంటేనే మన మిషన్ కరెక్ట్ గా ఉంటదండి, అసలు అందులో డౌటే లేదు. అండ్ మన శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, నివేదికలు, లిటరేచర్ ఏది చూసుకున్నా వాకింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సో ఇందులో డౌటే లేదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నా, తొంటి నొప్పి ఉన్నా, నడు నొప్పి ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు వాకింగ్ చేస్తూ ఉంటే ఎంతో కొంత మీ శరీరంలో బలం పెరుగుతుంది, మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది న్యాచురల్గా. ఆ సైక్లికల్ రేంజ్ ఆఫ్ మోషన్ వల్ల మజిల్స్ కూడా బాగుంటాయి, నొప్పులు తగ్గుతాయి. వాకింగ్ చేస్తే నొప్పులు వస్తాయని అనుకునేది అది కేవలం అపోహ మాత్రమే. వాకింగ్ ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్, అసలు అందులో డౌటే లేదు. ఇప్పుడు కొంచెం మన సాఫ్ట్వేర్ వర్క్ కానీ, కొంతమంది కూర్చుని చేసుకునే వర్క్ చాలా వాళ్ళలో పెయిన్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో అలా ఎక్కువసేపు కూర్చుని చేయడం వల్ల కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు అంటారా ఈ పెయిన్స్ కి? ఉంటదమ్మా, ఎందుకంటే మేము సజెస్ట్ చేసేది కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ చేయడం వల్ల మీటింగుల్లో ఒకే పొజిషన్ లో వాళ్ళు కూర్చుని వాళ్ళు ఏంటంటే మెడ నొప్పి, కాలు నొప్పి, నడు నొప్పి అన్ని చెప్తా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సరైన ప్రికాషన్స్ చెప్తాం. 20 minutes ఒకసారి కొంచెం పోస్చర్ చేయండి, అంటే మన కదలిక, శరీరం కదలిక అనేది చూసుకోండి. దాని తర్వాత వాళ్ళు వర్క్ చేసే ఇది ల్యాప్టాప్ ఏదైతే ఉందో మన కళ్ళకి సమాంతరంగా ప్యారలల్ గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత కుర్చీ ఏదైతే ఉందో మీరు మెడ వరకు సపోర్ట్ వచ్చేట్టు చూసుకోండి. నడుంలో ఏంటంటే ఎర్గానమిక్, అంటే మన లుంబార్ కర్వేచర్ కి అనుగుణంగా వచ్చేటట్టు చూసుకోండి అని చెప్పి అడ్వైస్ చేస్తూ ఉంటాం. డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఇది రిస్క్ అనేది ఉంటుంది, బట్ దీనికి నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. ఓకే, జాయింట్ పెయిన్స్ ట్రీట్మెంట్ సంబంధించి పిఆర్పి ట్రీట్మెంట్ ఏంటండి అసలు?
ఈ పిఆర్పి అనేది ఈ మధ్య కాలంలో ఒక 10 years 5 years గా బాగా ప్రామినెంట్ గా వచ్చిందండి. దీని మీద ఏంటంటే చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే కొంతమంది బాగా ప్రమోట్ చేస్తున్నారు, అన్నిటికీ పిఆర్పి చేసేస్తామని, ఆపరేషన్లు అవసరం లేదని. కొంతమంది ఏంటంటే అసలు చేయించుకోవద్దని అంటున్నారు. బట్ ఏంటంటే రెండుకి మధ్యలో కూడా ఒక మిడ్ వే ఉంటుందండి. డెఫినెట్లీ పిఆర్పికి సంబంధించి కూడా ఒక మంచి ఎవిడెన్స్ ఉంది. ఏ కేసుల్లో చేయాలి, ఏ కేసుల్లో చేయకూడదు అని కూడా కరెక్ట్గానే లిటరేచర్లో ఉంది. అసలు బేసికల్లీ పిఆర్పి అంటే మన రక్తం నుంచే కొన్ని రక్త కణాలను వేరు చేస్తాం, ప్లేట్లెట్స్ అనే రక్తం. దీనిలో ఏంటంటే ప్లేట్లెట్స్ లో ఒక రకమైన హీలింగ్ కెపాసిటీ ఉంటుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటామండి. సో ఎక్కడన్నా మనం బాడీలో జబ్బు ఉన్న చోట ఎక్కించామనుకోండి, అవి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే హీలింగ్ ప్రోటీన్స్ వల్ల అక్కడ జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ వాపు వాతం తగ్గే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనకు పునర్జీవం రీజనరేషన్ అనేది జరుగుతుంది. సో కొన్ని కండిషన్స్ లో, ఇప్పుడు ఉదాహరణకు మోకాలు అరుగుదల ఉందనుకోండి, గ్రేడ్ 1, 2, కొంతమందిలో గ్రేడ్ 3లో పనిచేస్తుందని చెప్తాం. అంతేగాని మీకు ఆపరేషన్ అవసరం ఈ గ్రేడ్ 3వ దశలో 4వ దశలో ఉంది, ఆపరేషన్ అవసరం లేకుండా మీకు చేసేస్తాం అసలు అందులో అలాగైతే మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. సో నేనన్నా మా హాస్పిటల్లో వీడియో లాట్ ఆఫ్ పిఆర్పి ఇంజెక్షన్స్ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం. అంటే సరైన ఇండికేషన్ అనేది ఎంచుకోవాలి. సో అలాగా షోల్డర్ పెయిన్స్ అవనివ్వండి, ఎల్బో పెయిన్స్ అండి, మోచేయి నొప్పులు అవనివ్వండి, మడ నొప్పులు అవనివ్వండి, మన కండిషన్ బట్టి, పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇండికేషన్ అనేది కరెక్ట్ గా ఉంటే కనుక పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా కొంతవరకు మంచి ఫలితం ఇస్తున్నాయండి. అంటే ఒకవేళ ఎవరైనా సరే పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు అవుద్దంటారు? మరి 50+ వాళ్ళు కాకుండా బిలో వాళ్ళకైతే వాళ్ళకంటే పర్మనెన్సీ అని కాదు, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడు కూడా డీజనరేషన్, ఒక రకమైన క్షీణతకి గురవుతానే ఉంటది. సో ఈ పిఆర్పి అయినా గుజ్జు ఇంజెక్షన్లు అయినా ఏవన్నా సరే మనకి డెఫినెట్లీ ఒక 45 రోజుల తర్వాత పనిచేయడం మొదలు పెడతాయి. మొదలుపెట్టిన తర్వాత మనకి వీటి యొక్క ట్రీట్మెంట్ ఫలితం అనేది పర్మనెంట్ గా ఉండాలి అని అంటే మనం మన జీవన శైలి విధానం మార్చుకోవాలి, వెయిట్ తగ్గాలి, మంచి డైట్ ఉండాలి. మనం మోకాళ్ళ నొప్పులకు వచ్చాయనుకోండి, ఇండియన్ టాయిలెట్ వాడకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకోవాలి, కొంచెం ఫిజియోథెరపీ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటే కొంతవరకు డెఫినెట్లీ పిఆర్పి ఇంజెక్షన్ అవనే ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా దాని యొక్క ఫలితం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఏదో పిఆర్పి చేయించేసుకున్నాం కదా మన ఇంటికి వెళ్ళి నిద్రపోతే సరిపోద్ది అని అనుకోవటం మాత్రం తప్పు.